రిజర్వేషన్ల ఫలాలు దళితుల్లో ఉండబడి అన్ని వర్గాలకు దక్కుతే వర్గీకరణ పోరాటం ఎందుకు వస్తుంది? అవసరమే ఎందుకు వస్తుంది? దక్కలేదు కాబట్టి కానీ వచ్చేసింది. మాకు దక్కలేదు కాబట్టి అని చెప్పి ఇప్పుడు దోషగా నేను ఎవరు నిలబెట్టాలా? దళితుల్లో మాదిగలకు న్యాయమైన వాట దక్కలేదని నేను 30 ఏళ్ల క్రితం పోరాటం చేసింది అనుకుందాం. మరి నేను దోషగా ఎవరిని నిలబెట్టాలి? ఈ రిజర్వేషన్లు అనే కోటలోకి కమ్మోళ్ళు వచ్చి అయితే తీసుకోలేరుగా, రెడ్డోళ్ళు అయితే తీసుకోలేరుగా, బ్రాహ్మణులు అయితే ఈ కోటలో తీసుకోలేరుగా, వైశ్యులు తీసుకోలేరుగా, వెలమలు తీసుకోలేరు కదా, పోనీ మా యాదవ సోదరులు వచ్చిందా ఇంట్లో వచ్చి గుంజుకోలేరు కదా. ఎట్లాగూ ఇదంతా ఒక బాక్స్లో పెట్టేశాడు. ఒక బాక్స్లో 59 కులాలను పెట్టేశాడు. ఈ బాక్స్లోకి ఉన్న యాదవులు రారు, ఈ బాక్స్లోకి వచ్చి గుంజుకోవడానికి రెడ్లు రారు, బ్రాహ్మణులు రారు, పోనీ మన గిరిజనులు రారు, ముస్లిం రారు, ఎన్లకు రారు. అయితే ఈ బాక్సులో ఉండబడే 59 కులాలను మాత్రం అవకాశాలు ఈ బాక్సులో ఉన్న వాళ్ళే ఒకే వర్గం దోచుకున్నది అనడానికి సాక్ష్యం మాత్రం రుజువు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎంత దూరం వచ్చింది? ఉమ్మడి రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు అతిపెద్ద జనాభా గల కులం మాదిగలము. మా న్యాయమైన వాట మాకు దక్కలేదు, మా జనాభా ఉన్నది కానీ మా వాట మాకు దక్కలేదు అని చెప్పి పోరాటం మొదలుపెట్టింది. దక్కకపోవడానికి కారణం ఎవరు అన్నప్పుడు మాలలే అనే విషయం అర్థమైపోయింది. ఇక్కడ దోషిగా ఎవరు నిలబెట్టాల్సి వచ్చింది? వాస్తవానికి చరిత్ర సాక్ష్యం కదా. ఆనాడు దోషిగా ఎవరు నిలబెట్టిండు? ఆ రోజుల్లో ఎవరైతే మనల్ని దోపిడీ చేశారో, ఆ రోజుల్లో ఎవరైతే అవకాశాలు దోచుకోవడం ప్రయత్నం చేశారో వాళ్ళు ఆనాడు దోషి అయిపోయిండు. ఈనాడు మాదిగ ఉద్యమం 30 ఏళ్ళుగా నడుస్తుందంటే మాదిగ ఉద్యమం ఎవరిని దోషిగా నిలబెట్టింది? వాస్తవానికి ఓకే, దోషిగా నిలబెట్టింది అనుకుందాం. ఎవరిని దోషిగా నిలబెట్టింది? వాళ్ళని దోషిగా నిలబెట్టింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే, సరే మాలలతో మాదిగలు మాలలతో పోల్చుకుంటే మేము వెనుకబడ్డాం, ఇక మేము వాళ్ళతో కలిసి ఉండమనే వచ్చేసింది, జరిగింది. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే మాలల్లో ఉండబడే మళ్ళా ఆ సి గ్రూపులోనే ఉండబడే ఆనాడు ఇప్పుడు 3వ గ్రూపులో ఉండబడుతున్నాయి మన కులాలే. మాదిగలే మాలలతో పోటీ పడలేక వెనుకబడిపోతే మేమెక్కడ వాళ్ళతో పోటీ పడతామని చెప్పి ఇక్కడికి వచ్చేసింది. మరి ఇప్పుడు వేదిక మీద ఉన్న కులాల టార్గెట్ ఎవరు? మరి వాస్తవం కాదా? మాలలే కదా, అంతేనా? వాస్తవానికి కొద్దిగా మాలల్లో ఎదిగిన మేధావులకు, మాలల్లో ఎదిగిన కొంత రాజకీయ నాయకులకు కొద్దిగా సామాజిక స్పృహ ఉంటే అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు నిజమే, కొంత మేము పొందిన మాట నిజమే, కానీ ఇప్పటికైనా దళితుల్లో ఉండబడి అన్ని కులాలకు న్యాయం జరగడమే మేము ఒప్పుకుంటామని చెప్తే ఈ సమస్య ఉండేది కాదు. కానీ అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా కొంత ఒప్పుకున్నాయి, కానీ ఈ కాలంలో మన బ్యాచే ఒప్పుకోవట్లేదు. అసలు విషయం అది. అంబేద్కర్ కాలంలో అగ్రకులాలు ఒప్పుకోకపోతే రిజర్వేషన్లు ఇప్పటివరకు ఎందుకు అమలు జరుగుతాయి? అంబేద్కర్ కాలంలో అగ్రకులాలు ఒప్పుకోకపోతే రిజర్వేషన్లు ఇప్పుడు ఎందుకు అమలు జరుగుతాయి? కొంతకాలం కొట్లాడిండు, తర్వాత వాళ్ళు ఆమోదించిండ్రు. అంబేద్కర్ కొట్లాడలేదా? కొట్లాడకపోతేనే వాళ్ళు ఆమోదించిండ్రా? ఆయన పోరాటాన్ని కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ అంతిమంగా వాళ్ళు ఏం చేశారు? దిగొచ్చిండ్రు, అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా సహకరించిండ్రు. దాని ఫలితమే మనకు రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందవలసిన దారితీసింది. అవే మనం అనుభవిస్తున్నాం. అంటే ఆనాడు 100 ఏళ్ల క్రితమైన అగ్రకులాలైనా కొంత మనసు మార్చుకొని అంబేద్కర్ పోరాటానికి విలువనిచ్చారు, కానీ ఈ 59 కులాల్లో ఇప్పటికీ అందరం పంచుకుందామనే కాడ మనసు మార్చుకోకుండా మేమే మొత్తం తింటామంటున్న వాళ్ళు మాలలే. వీళ్ళు అంబేద్కర్ వారసులు కాదు, వీళ్ళు అంబేద్కర్ దృక్పథానికి పక్కా వ్యతిరేకులు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇది ఆనాటికి ఈనాటికి ఉండబడే తేడా. ఇప్పుడు కేవలం 59 కులాల అవకాశాలు మేము మాత్రమే అనుభవించాలంటే ఉమ్మడి రిజర్వేషన్లు ఉండాలని ఇప్పటికీ మాట్లాడుతున్నది. అర్థం ఏంటంటే ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఎవరికి అవకాశం వచ్చిందో వాళ్ళే వర్గీకరణకు అడ్డు తగులుతుండ్రు. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల ఎవరికి ఎక్కువ అవకాశాలు వచ్చినాయో వాళ్ళే ఇప్పుడు వర్గీకరణకు అడ్డు తగులుతుండ్రు. ఎందుకంటే వర్గీకరణ జరిగితే ఈ బ్లాక్లోకి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు కదా. ఇప్పుడేమో
షెడ్యూల్ కులాల బాక్సులో వాళ్ళు ఉన్నారు కాబట్టి 59 కులాల అవకాశాలు బాక్సులోపు దోసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ బాక్స్లోనే 4 బాక్సులు అయినాయి అనుకో. ఏ బాక్సులో? ఈ షెడ్యూల్ కులాల బాక్స్లోనే 4 బాక్సులు అయినాయి అనుకో. ఆ 4 బాక్సులో మళ్ళీ వీళ్ళు ఒక బాక్సులోకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మిగతా 3 బాక్సులలోకి వెళ్ళడానికి అవకాశం లేదు కదా. వాళ్ళకి ఇది బాధ, వాళ్ళకు ఇది బాధ. మొత్తం పెద్ద బాక్సులో అవకాశాలన్నీ మేమే తిందామనుకుంటే మమ్మల్ని ఒక మూలకు మళ్ళీ నెట్టెత్తారనే పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది. అవును, మూలకు ఎందుకు నెట్టాబాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే అందరు బాక్సులో ఉంటే నువ్వు ఒక్కడివే తింటున్నావని అర్థమవుతున్నప్పుడు నీ బాక్సులోకి నువ్వు వెళ్లాల్సిందని చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు నెట్టబడ్డాయి. ఇదే ఇప్పుడు మనం వర్గీకరణ కోరుతున్నాం. అయితే ఇక్కడ 2 విషయాలు. మనం చేస్తున్న పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైందా కాదా, ఇది ఇంపార్టెంట్. మన అందరి ఆరాధ్య దైవం అంబేద్కరే, మనందరి స్ఫూర్తిదాత అంబేద్కరే. ఈరోజు ఇంతమంది కూర్చొని కనీసం మాట్లాడుకునే తెలివి వచ్చిందంటే అంబేద్కరే కదా. ఇప్పుడు వర్గీకరణ అనే పోరాటం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైందా కాదా అనేది మనం చెక్ చేసుకుందాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ వర్గీకరణ పొందుపరచలేదు. రాజ్యాంగంలో ఎస్సీ వర్గీకరణ పొందుపరచలేదు. కానీ ఎస్సీ వర్గీకరణ పొందుపరిచే ఆలోచన ఆయనకు ఉందా లేదని ఆలోచిస్తే ఎస్సీ వర్గీకరణ ఉండాలని ఆయన కోరుకున్నాడు. అతను కోరుకున్న వ్యక్తి ఎందుకు అమలు చేయలేకపోయాడు అనేది ప్రశ్న వస్తుంది. కోరుకున్న వ్యక్తి ఎస్సీ వర్గీకరణ ఎందుకు అమలు చేయలేకపోయిన ప్రశ్న వస్తుంది. కోరుకున్న మాట నిజమే, కానీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అనుభవించే కాడ ఎవరి మధ్యలో ఎంత తేడా ఉన్నదనే విషయం ఆయన గమనించడానికి, గుర్తించడానికి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. గుర్తించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1950లో రాజ్యాంగం రాసిండు, రిజర్వేషన్ ఇచ్చింది అనుకుందాం. 50లో రాజ్యాంగం రాసి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఒక 10 ఏళ్లకు దాన్ని సమీక్ష చేయాలి. ఆ సమీక్షలో దళితులకు కేటాయించిన రిజర్వేషన్లు అందరికీ న్యాయం జరగలేదు అని ఆయన సమీక్షలో తేలితే ఎవరికి ఎంత వాటా రావాలో అప్పుడు పంచడానికి ఆయనకు అవకాశం ఉండేది. కానీ మొదటి సమీక్ష జరిగే నాటికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయాడు. ఆయన కోరుకున్న మాట నిజం, కానీ అప్పటికి అనుభవపూర్వకమైన ఆధారాలు లేని మాట కూడా నిజం. కోరుకున్న మాట నిజం అనడానికి మీరొక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనల ప్రసంగాలే చదవండి. ఇది మొదటి వాల్యూమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు సంపుటం మొదటిదే ఇది. ఇందులో మీరు 496 పేజ్ చదివితే ఆయన ఏమంటాడంటే, షెడ్యూల్ కులాలకు కేటాయించిన రిజర్వేషన్లు ఎవరైనా సరే వారి జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏ దళిత వర్గం కోరకూడదు అంటాడు. ఏం కోరకూడదు అంటారు? వాళ్ళ జనాభా కంటే ప్రాతినిధ్యం ఏ వర్గం ఎక్కువ కోరకూడదు అంటాడు. అని ఆయన ఏమంటాడంటే, ఆర్థిక పరిస్థితి బట్టి, సాంఘిక హోదా బట్టి, విద్యాస్థాయి పురోగతి బట్టి దాని నిష్పత్తిలో పంపకం చేసుకోవాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయింది. తను పంపకం అంటే ఏంది? ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంది? పెంచమంటున్నామా పంచమంటున్నామా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? పంపకం చేసుకోవాలి అని అన్నాడు. అన్నాడా లేదా? అంటే ముందు కండిషన్ ఏంది? దళితుల్లో ఏ కులమైనా తమ జనాభా కంటే మించిన ప్రాతినిధ్యం కోరకూడదు అంటాడు. అంటే విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయం కావచ్చు, వాళ్ళ జనాభా కంటే మించి అవకాశాలు పొందొద్దు అనే మాట మొదటి కండిషన్. ఒకవేళ అలా పొంచే పరిస్థితి వస్తే పంచుకోవాలని చెప్పి రెండో అభిప్రాయం. ఇది ఆయన రాసిందే కదా. ఇది నువ్వు నేను అందరం కలిసి పుట్టక ముందు రాసిందే కదా. ఈ పుస్తకం రాసే సమయానికి మనం పుట్టినామా? పుట్టలేదు కదా. మరి ఆయన రెండో అభిప్రాయాలు కలిగి ఉన్నాడా లేదా? దళితుల్లో కూడా ఏ కులమైనా తమ జనాభా కంటే మించి, ఇప్పుడు మనందరం దళితులమే, ఎవరైనా తమ జనాభా కంటే మించి పొందొద్దని అయితే రాసిండా లేదా? అట్లా పొందే పరిస్థితి వస్తే అందరూ పంచుకోవాలని కూడా చెప్పిండా లేదా? సింపుల్ విషయం. ఇక్కడ ఆ మహనీయుడు
ఏ కులమైనా తమ జనాభా కంటే మించి పొందొద్దని చెప్పిండు, పంచుకోమని చెప్పిండు. ఇప్పుడు ఒక కులం తమ జనాభా కంటే మించి పొందిందని రుజువైనప్పుడు పంచుమని పోరాటం న్యాయమనే విషయం మనం మర్చిపోవాలి. ఒక కులం తమ జనాభా కంటే మించి పొందిందని ఆధారం వచ్చినప్పుడు కదా మిగతా వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. ఒక కులం తమ జనాభా కంటే మించి అవకాశాలు పొందిందనుకో, తన జనాభా సమానంగా అవకాశాలు పొందినా వేరే వాళ్ళకి నష్టం రాదు. వాళ్ళ జనాభా కంటే మించి పొందితే ఇతరులకు నష్టం అవుతుంది, కానీ వాళ్ళ జనాభా పరంగా పొందితే నష్టం ఏమవుతుంది ఎవరికైనా. కానీ ఇక్కడ మాల వర్గం తమ జనాభా కంటే మించి పొందిందని రుజువైపోయింది. వాళ్ళ జనాభా కంటే మించి పొందిందని రుజువైన రోజుల నాటికి అంబేద్కర్ లేడు. ఇది విషయం. తమ జనాభా కంటే మించి పొందిండ్రు మాలలు అనడానికి ఆధారం ఏర్పడే సమయానికి అంబేద్కర్ లేడు. రాజ్యాంగం రాసింది అంబేద్కర్ 50లో, 56లో అంబేద్కర్ చనిపోయిండు. కానీ రిజర్వేషన్ల ఫలాలు దళితుల్లో అన్ని కులాలకు దక్కుతున్నాయా లేదా అని తేల్చడానికి ఒక కమిటీ పడితే ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చే సమయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు. ఆ కమిటీ పేరే లోకూర్ కమిటీ. పేరు విన్నారు కదా, లోకూర్ కమిటీ. ఈ లోకూర్ కమిటీ ఈ రిపోర్ట్ వచ్చే సమయానికి నాలంటోడు పుట్టలే. ఇది 65 జూన్లో వచ్చింది. నేను 1965 జూలై 7న పుట్టా. నాకు ఎట్లా తెలిసి ఉంటుంది ఇది? ఓకే, 65 జూలై పెట్టా. అంటే దళితుల్లో రిజర్వేషన్ల ఫలాలు అందరికీ దక్కలేదని, ఒకే కులమే బాగా లబ్ధి పొందిందని చెప్పి ఈ కమిటీ రిపోర్ట్ చేసింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టింది 31 సంవత్సరం క్రితం, కానీ రిపోర్ట్ వచ్చింది ఎప్పుడు? 65లో. 65 అంటే ఎన్నేళ్ళు ఇప్పుడు? సరిగ్గా 60 ఏళ్ళు. అంటే 60 ఏళ్ల క్రితమే, అంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అమల్లోకి వచ్చిన 15 ఏళ్లకే ఫలితాలు తెలిపోయినాయి. అంటే అందరికీ న్యాయం జరుగుతలేదు, దళితులను అడ్డం పెట్టుకొని కొన్ని కులాలే బాగుపడుతున్నాయడానికి ఇది ఒక సాక్ష్యం చెప్పేసింది. ఇందులో మరి ఎవరయ్యా రిజర్వేషన్ల ఫలాలు తమ జనాభా కంటే ఎక్కువ పొందింది అన్నప్పుడు 59 కులాల్లో మరి మాలలతో పాటు మాదిగలు ఉన్నారు, మనం అందరం కలిసి ఉన్నాం కదా. కానీ లిస్ట్ ఏం చెప్పిందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల ఫలాలు బాగా ఎక్కువ లబ్ధి పొంది అభివృద్ధిలోకి వచ్చిన కులం ఏదని ఉంటే ఒక మాల కులం అని మాత్రమే ఇందులో రాసింది. ఒక్క మాల కులం అని ఇందులో రాసిన్నది. మరి ఇందులో ఒక 4 కులాలు డెవలప్ అవుతే 4 కులాలు లిస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల్లో 2 కులాలు 3 కులాలు రాశారు. ఇప్పుడు 29 రాష్ట్రాల, ఇప్పుడు ఈ 65 నాటికి 14 రాష్ట్రాలు వచ్చినాయి ఇంట్లో. తర్వాత కదా రాష్ట్రాల విభజన ఎక్కువ పెరిగింది కదా. 65 నాటికి 14 రాష్ట్రాలు ఇంట్లో ఉన్నాయి. ఈ 14